ఇప్పుడు హెచ్ఐజీ చేసిన తర్వాత నార్మల్గా ఇందాక చూసినట్టు మనం యూట్రస్తో పాటు మనం ఈ పక్కన ట్యూబ్స్ చూస్తాం రెండు వైపులా సన్నటి పైపులు లాంటివి. కానీ దీనిలో కనపడలేదు. దీనికి కారణాలు ఉంటాయి ఎందుకు కనపడలేదని. దాన్ని ఇప్పుడు డాక్టర్ వెంకటేష్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎఫ్టీసీ అనే ఫెలోపియన్ ట్యూబ్ క్యానులేషన్ అంటే ఈ ట్యూబ్స్ ఓపెన్ చేయటం ఎలా చేయాలి ఏంటి, దానివల్ల పేషెంట్కి ఉపయోగాలు ఏంటి, దాని గురించి ఇప్పుడు డాక్టర్ వెంకటేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీకు యూట్రస్ నార్మల్ కనిపిస్తుంది, ఇట్లా ట్యూబ్లు కనపడిన దాన్ని ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్ కానీ కార్నల్ బ్లాక్ అని అంటారు. దట్ ఇస్ వాట్ దే యూస్. మనం ఈ ట్రీట్ చేసేది ఓన్లీ ప్రాక్సిమల్ కార్నల్ బ్లాక్ ఆర్ ప్రాక్సిమల్ ట్యూబల్ బ్లాక్. అది ఎలా చేస్తామంటే ఇవన్నీ ఆల్ ఆర్ యాజ్ నేను ఇంతకుముందు చెప్పినట్లు యాంజియోగ్రాఫిక్ టెక్నిక్స్ వల్ల ఇప్పుడు మనం ఆ ట్యూబ్ ఈ కార్నర్ రీజన్కి ఒక ట్యూబ్ తీసుకెళ్ళాం. దిస్ ఇస్ అంటే మనం అదే టైంలో చేసాం, సేమ్ ప్రొసీజర్ టైం. ఫస్ట్ హెచ్ఐ చేసాం, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, అండ్ సేమ్ టైంలో వీఆర్ గోయింగ్ టు రిలీవ్ ద బ్లాక్. ఇదొక ట్యూబ్ కెథెటర్ ఉంటుంది, కార్నల్ రీజన్ అంటారు. ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళి దిస్ ఏ వైర్ విల్ పాస్ త్రూ ద ట్యూబ్. దాన్ని పాస్ చేసిన తర్వాత మనకి చూడు ఈ ట్యూబ్ అంతా నార్మల్ ఉంది. సో దిస్ ఫెలోపియన్ ట్యూబ్ అండ్ దిస్ ఈస్ ద కాంట్రాస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ట్యూబ్ అంటే పెరిటోరల్ క్యావిటీలోకి ఎంటర్ అవుతుంది. సో అబ్స్ట్రక్షన్ ఈజ్ ఏ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ టెంపరరీ. ఏమేమి కాజ్ చేస్తాయంటే ఒకటి స్పాజమ్ అని అంటారు. ఆ స్పాజమ్ అనేది ఐ మీన్ ఇట్ ఈస్ ఎ బిగ్ సబ్జెక్ట్, బట్ స్పాజమ్ ఈజ్ వన్ కాజ్. నెక్స్ట్ ఈజ్ డెబ్రిస్, అమార్పస్ డెబ్రిస్ అంటారు. ఇది దీనివల్ల కూడా బ్లాక్ అవుతాయి. ఇంకోటి ఆ ట్యూబ్లో ఎడిమా ఏమన్నా ఉందా, ఇది ఈ రీజన్స్ వల్ల మనకు బ్లాక్ అనిపిస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద ట్యూబ్ అంతా నార్మల్ ఉంటుంది, ఓన్లీ ఆ ఏరియాలో మాత్రమే ప్రాక్సిమల్ ట్యూబ్లోనే బ్లాక్ ఉంటుంది. జస్ట్ పుషింగ్ ఒక వైర్తోనే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎఫ్టీసీ అనే పద్ధతి మీకు ఎంతసేపట్లో చేయగలరు? ఒకసారి బ్లాక్ తెలిసిన తర్వాత 5 minutes అంటే పెద్ద లెంగ్తీ ప్రొసీజర్ కాదు, ఇది 5 minutes అయిపోతుంది మొత్తం. సో దీస్ ఆర్ ఆల్ అండర్ డన్ ఫ్లోరోస్కోపీ అండి. See, because we have to cannulate the ostium of the tube and మనం విజన్లోనే చూడాలని. సో అది ఫ్లోరోస్కోపీలోనే. దెన్ జస్ట్ పుట్ ఏ వైర్ అండ్ అది తీసేసి ఇంజెక్ట్ చేసి మనకు ట్యూబ్ ఎలా ఉంది అని ఐడియా వస్తుంది. నేను అందుకే ఆ వర్డ్ యూజ్ చేస్తున్నా అంటే ఆ కార్నర్ బ్లాక్లో ఉన్న బ్లాక్ను మిగతా ట్యూబ్ ఎలా ఉందో మనకు తెలియదు. సో నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా. సో దట్స్ వై నేనేమంటే ఫెలోపియన్ ట్యూబ్ ఎవాల్యుయేషన్ అని చెప్తున్నాను. కెనలైజేషన్ అంటే ఇప్పుడు చాలా మంది అపోయినెంట్ అంటే మీరు ఎందుకు ఓపెన్ చేయలేదని చాలా కంప్లైంట్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చి డిస్కషన్ వస్తారనమాట. నేను చెప్పాను ఓన్లీ ఎవాల్యుయేషన్, ఇదంటే ట్యూబ్ బాగుందా. లక్కీలీ ఏంటంటే 90% ఆఫ్ ద టైమ్స్ ద కాజ్ ఈజ్ ఏ బినైన్ ఆర్ టెంపరరీ ప్రాబ్లం. సో వీఆర్ లక్కీ ఇన్ 90% టైమ్స్ ట్యూబ్స్ నార్మల్గా ఉంటాయి. ఒక 10%లో ఆ ట్యూబ్స్ అన్నీ అంటే డిసీజే ఉంటాయి. ఇన్ఫెక్షన్, ట్యూబర్క్లోసిస్, ఎండోమెట్రియోసిస్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ట్యూబ్ అన్నీ డిస్ట్రాయ్ అవుతాయి. సో ఓన్లీ అది 10% లక్కీ. సో 90% టైమ్స్ ఏంటంటే మిగతా ట్యూబ్ అంతా నార్మల్గా ఉంటుంది. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ డూయింగ్ 80,000 ప్రొసీజర్స్. ఇప్పుడు మీరు ఈ పరీక్ష చేసే ఈ టెస్ట్ చేసే టైంలో ఏమైనా కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందా మీకు? అంటే కాంప్లికేషన్స్ వచ్చేదానికి ట్యూబ్ పర్ఫరేషన్ అంటారు. అది ట్యూబ్స్ అంటే డిజీజ్ ట్యూబ్స్లోనే వస్తుంది. అది పర్ఫరేషన్ మేజర్ ఇష్యూ అయితే కాదు. అది జస్ట్ విల్ కమ్ అవుట్ అండ్ ఇట్ విల్ హీల్. అది వన్ థింగ్ ఏంటంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్కు కొన్ని రీజన్స్ ఉన్నాయి. దెర్ ఇస్ ఏ ఆ ట్యూబల్ ఆ ప్రాక్సిమల్ ట్యూబల్లో పాలిప్స్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, దీని మీద ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. ఈ సిచ్యువేషన్లో
ఫెయిల్యూర్ కూడా ఉండొచ్చు ఆ క్యానలేషన్ ఆఫ్ ద ట్యూబ్ అనేది. ఇది ఎంత పర్సెంట్లో జరుగుతుందంటే వెరీ నెగ్లిజిబుల్. విత్ ఎక్స్పీరియన్స్ క్యానలేటింగ్ అరౌండ్ 20,000 cases and doing HSC around 60,000 and assessing the tube. So very, I can say not even 1%. చాలా తక్కువ అయితే చాలా తక్కువ. సో ఇప్పుడు దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే హెచ్ఎస్జితో పాటు ఎఫ్టీసీ చేయటం వల్ల అదే సిట్టింగ్లో, అంటే మళ్ళీ సెకండ్ టైం కాకుండా అదే టైంలో రెండు చేయటం వల్ల ట్యూబ్స్ ఓపెన్ చేసేసి దానివల్ల ఆ బ్లాక్ ఏది ఉందో దాన్ని తీసేసి నార్మల్గా ఉండే ట్యూబ్ మనము చూసుకోవచ్చు. అందువల్ల ఎఫ్టీసీ చాలా ఉపయోగకరమైన పరీక్ష. దానివల్ల పేషెంట్ కూడా అదే టైంలో రికవరీ, అంటే ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయి సంతానోత్పత్తికి ఒక దోహదపడే పరీక్ష ఇది. సో దీన్ని మనం గుర్తుంచుకోవాలి, చాలా ఉపయోగపడుతుంది. అండ్ వెంకటేశ్వర గారు చెప్పినట్టు దీనివల్ల మనకి కాంప్లికేషన్స్ అంటూ ఏమి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి, నెగ్లిజిబుల్. అది అంటే 1% అన్నారు, అది చాలా తక్కువ. సో నాట్ ఏబుల్ టు క్యాన్యులేట్. సో అందువల్ల ఈ పరీక్ష వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 13th February చేశారు. ఇప్పుడు ఇది రొటీన్ దాన్ని ఇచ్చేసి, ఇది క్యానులా ఇంజెక్షన్ చేసినప్పుడు మీరు ఈ యుట్రస్ ఇది దాని చుట్టూ కొన్ని ట్యూబులర్ స్ట్రక్చర్ చూస్తున్నారు, అదే అన్ని వీన్స్ అనమాట. ఇది ఇస్ ఎ బ్లైండ్ ప్రొసీజర్ అని చెప్పాం కదా, హెచ్ఎస్జి ఎక్స్రే హెచ్ఎస్జి. సో మీకు తెలియదు, ఐడియా ఉండదు ఏంటని. సో ఇంజెక్ట్ చేసినప్పుడు యుట్రస్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు మయోమెట్రల్ వీన్స్ అంటారు, దాంట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇవన్నీ వెళ్ళిన తర్వాత మీకు అసలు ఈ ట్యూబ్స్ గురించి అసెస్మెంట్ లేదు, ట్యూబ్స్ ఎలా ఉన్నాయని తెలియట్లేదు. సో దట్ ఈస్ ఏ ఫిట్ ఫాల్ ఆఫ్ ద ప్రొసీజర్. మనకి ట్యూబ్స్ నార్మల్గా కాదని తెలియట్లేదు, ఓన్లీ వీన్స్ అన్ని చూస్తున్నాం. ఇప్పుడు అదే సేమ్ థింగ్ మనం ఫ్లోరోస్కోప్లో చేసినప్పుడు 16 చేసాం, 13 చేసినప్పుడు ఈవెన్ స్మాల్ కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసిన ఫ్లోరోస్కోప్లో కూడా ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. కాకపోతే మనం సైమల్టేనియస్గా ఎఫ్టీసీ చేసాం కాబట్టి నెక్స్ట్ యూ కెన్ అసెస్ ద ట్యూబ్. ఈ ట్యూబ్ ఇది కార్నల్ లీజన్ ట్యూబ్ పెట్టేసి వైర్ వేసాము. దాని తర్వాత దిస్ ట్యూబ్ ఈజ్ డిసీజ్, అంటే అక్లూడెడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఎండోమెట్రియోసిస్ వల్ల కానీ ఈ ట్యూబ్ పనిచేయదు. ఇక్కడ సేమ్ టైం మనం ఈ సైడ్ ట్యూబ్ ఇది కూడా బ్లాక్ ఉండింది, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది నార్మల్ ట్యూబ్ స్పిల్ కనిపించింది. సో వన్ ట్యూబ్ ఈజ్ నార్మల్, అదర్ ట్యూబ్ ఈజ్ అక్లూడెడ్. సో గివ్ ఏ ఇన్ఫర్మేషన్ అనమాట సైమల్టేనియస్గా. ఇంతకుముందు నాన్ ఫ్లోరోస్కోప్ హెచ్ఎస్లో మనకి ఏం తెలియదు ఏం జరుగుతుందని, ఆ వీన్స్ వచ్చాయి కాబట్టి. దీంట్లో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. సో ఒక ట్యూబ్ ఏమో ఓపెన్ చేసిన తర్వాత కూడా డిసీజ్ ట్యూబ్. సో అందుకే నేను చెప్పాను ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ట్యూబ్ అని. సో ఈ ట్యూబ్ మనకి ఏంటి ఎవాల్యుయేట్ చేసి ఈ ట్యూబ్ బాగా డిస్ట్రాయ్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ దానికి పనికిరాదు. అదర్ ట్యూబ్ నార్మల్ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే లెఫ్ట్ ఓవరీ నుండి అక్కడ పాలికల్స్ వస్తున్నాయి లేదని ఐడియల్గా ఇది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక పక్క ట్యూబ్ ఓపెన్ అయినా సరిపోతుందా, లేదా రెండు ప్రతి పేషెంట్లో 2 ఓపెన్ ఉండాలి? అవసరం లేదు, ఒక ట్యూబ్ కూడా సరిపోతుంది. అదే కంజెంటల్ అబ్నార్మాలిటీస్లో యూనికార్నేట్ యుట్రస్ అంటారు. అదే మనం అందుకే ఒకసారి చేసినప్పుడు ఒకటే ట్యూబ్ ఉంటుంది కానీ 2 ఓవరీస్ ఉంటాయి, ఓవరీ ఉంటాయి, 2 వస్తుంటాయి కానీ ఒకటే ట్యూబ్ ఉంటుంది. అది ఏ సైడ్ అయినప్పుడు మనం టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఆ సైడ్ ఓవేరియన్ దాన్ని బట్టి వాళ్ళు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వర్కౌట్ చేస్తారు అనమాట. సో 1 ట్యూబ్ కూడా సరిపోతుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఒక పక్క అక్లూజన్ ఉన్నా సరే, అంటే బ్లాక్ అయిపోయినా సరే, రెండో పక్క ఓపెన్ అయిపోతే అది సరిపోతుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఆ సైడ్ ఓవరీ కూడా బాగుండాలి. సో ఓవరీ బాగుండాలి, ఒక ట్యూబ్ ఉన్నా కానీ పనిచేస్తుంది.